హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడీ అండ్ ట్రావెల్. ఈరోజు మేము మా ఊరైతే వచ్చామండి. ఇక్కడ అయ్యప్పలకి సద్ద అయితే పెట్టుకుంటున్నారనమాట. వీడియో మిస్ అవ్వద్దు, లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుందండి. అయ్యప్పలే మొత్తం చేసుకుంటున్నారు, కటింగ్ కానివ్వండి, వండడం వడ్డించడం మొత్తం నేను కిందికి వచ్చి చూసాను అనమాట. ఇక్కడే వంటలన్నీ చేస్తున్నారు అయ్యప్పలు. బయట నుంచి ఎవరిని తీసుకురాలేదండి, అయ్యప్పలే మొత్తం చేసుకుంటున్నారు అనమాట వంటకాలు. మేము పూలు గుచ్చుతున్నాము, నేను మా పిన్ని అయితే. ఈ రూమ్లో వచ్చేసి అయ్యప్ప పీఠం అయితే పెట్టారు. ఈ రూమ్కి డెకరేషన్ చేస్తున్నాం అనమాట. చూసారా, మొత్తం అయ్యప్పలు చక్కగా కూర్చొని కోసుకుంటున్నారు అన్నీ. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుడీ అండ్ ట్రావెల్ బై బట్టు అని కొట్టినా కూడా వచ్చేస్తుంది. పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మేము ఇలాంటి మంచి మంచి వీడియోలు పెట్టినప్పుడల్లా మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. సో వంటకాలు అయితే మొదలు పెట్టేశారండి. ఇది వచ్చేసి పుదీనా రైస్. వంటకాలు ఒకదాన్ని మించిన ఒకటండి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. పుదీనా రైస్ అయితే చేస్తున్నారు. చేసారుగా, మొత్తం స్వాములే, వాళ్ళే చక్కగా అన్నీ చూసుకుంటున్నారు. ఇది పుదీనా పేస్ట్ అండి, పుదీనాని పేస్ట్ చేసుకున్నారు. అలాగే నెయ్యి కూడా వేసారు, చూసారు. మసాలా దినుసులు మళ్ళీ రైస్ మరి సరే తీసి చూపించవా పైకి మసాలాలు తీసుకు కదా. ఈ పొట్లల్లో అన్ని బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి, చెక్క లవంగం అవన్నీ పొట్లల్లో కట్టి వేసేసారనమాట. మామూలుగా మనం ఏం చేస్తామంటే తాలింపులో వేసేస్తాం కదా, అలా కాదు, ఇలా పొట్లం కట్టి వేసేసారనమాట. దానివల్ల ఏంటంటే మనం తినేటప్పుడు అవి మన పంటి కింద నలగకుండా దాని సారం వరకే అన్నంలో కలిసిపోతుందండి. పుదీనా రైస్తో పాటు వైట్ రైస్ కూడా వండారండి. ఇది వచ్చేసి టమాటా పప్పు వీడియో అయితే తీయలేకపోయాము. ఇది వచ్చేసి టమాటా పప్పు అండి, టమాటా పప్పు ఫుల్ వీడియో అయితే తీయలేకపోయాము. అయిపోయింది పప్పు కూడా. ఇప్పుడు టమాటా పప్పు తాలింపు అయితే పెడుతున్నారు. మాకైతే చాలా బాగా అనిపించిందండి. అంటే అంతమంది సావులు వంట చేయడము, చక్కగా మాట్లాడుకుంటా చేసుకుంటా చేసుకొని వంటలు చేసుకోవడం మాకైతే చూడడానికి చాలా బాగా అనిపించిందండి. ఇది వచ్చేసి పచ్చడి అనమాట. వంకాయలు, బీరకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ వేసి ఆల్ మిక్స్ పచ్చడి అయితే చేస్తున్నారు. చింతపండు వేసారండి, ఇప్పుడు నానబెట్టిన చింతపండు అనమాట అది. కొత్తిమీర,
పచ్చడి కూడా ఇప్పుడు దీంట్లో ఏంటంటే పచ్చి దోసకాయ ముక్కలు అయితే కలుపుతారండి. ముక్కల్లో చూసారు కదా ఉప్పు కూడా వేసి కలిపి ఆ ముక్కల్ని తీసుకొచ్చి పచ్చళ్ళు కలిపేస్తున్నారు. ఇది సాంబార్ అండి. దోసకాయ సొరకాయ ముక్కలు అయితే వేశారు. క్యారెట్, బెండకాయ, రాడిష్ అన్నీ వేసేసి దానిలో నూనె పోసేసారు. ఇప్పుడు వంకాయ ముక్కలు అయితే వేసారండి. సాల్ట్ చక్కగా ఉడికిపోయాయి. చింతపండు మామూలుగా పప్పు, ఇది ఉడికిచ్చిన పప్పు అండి. చింతపండు రసం పోస్తాం కదా, ఇక్కడ ఏంటంటే చింతపండు వేసేసారనమాట. వేసి నీళ్ళు పోసి దాన్నే మరిగిచ్చేసారు. ఇందులోనే బెల్లం కూడా వేసేసారండి. కారం అన్నీ వేసాక సాంబార్ పొడి వేసేసి ఉడికించిన ముక్కలు ఉన్నాయి కదా, దోసకాయ, సొరకాయ అవన్నీ తీసుకొచ్చి ఇందులో వేసేసారు. ఇప్పుడు వంకాయ బంగాళదుంప కూర అయితే చేస్తున్నారండి. ఇది కొంచెం డిఫరెంట్గా అయితే చేశారు. పాలు పోసి అయితే చేశారండి వంకాయ బంగాళదుంప కూర. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిందన్నమాట. కొబ్బరి పొడి వేసారండి. బఠానీలు రాత్రి తీసుకొచ్చి నానబెట్టేశారండి. బఠానీలు నైటే తెచ్చి నానబెట్టుకున్నారండి. ఆ నానబెట్టిన బఠానీ కొత్తిమీర అయితే వేసేసారు. మేము తినేటప్పటికి కూడా వంకాయ ముక్క అనేది అసలు చితికిపోలేదండి. ముక్కగానే ఉంది, చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇప్పుడు వచ్చేసి పాలు అయితే పోస్తున్నారండి. దాంతోపాటు కాస్త కారం అలాగే పసుపు కూడా వేశారు. మళ్ళీ కొద్దిగా పాలు పోసుకున్నారు. ఈ పాల వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బాగా వచ్చిందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. స్వీట్ వచ్చేసరికి గులాబ్ జామ్ అయితే పెట్టారండి. ఇక్కడ మీరు చూడొచ్చు, వడ్డించడం కూడా మొత్తం స్వామిలే చేస్తున్నారండి. వంటకాలన్నీ రెడీ అయిపోయాయి. టమాటా పప్పు, సాంబార్, పచ్చడి, పుదీనా రైస్, వైట్ రైస్ మొత్తం అన్నీ చేశారనమాట. ఇదండి మన ఈరోజు వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఫుడీ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.